మీ పేరు? సహస్ర. అయితే నిన్న కన్నప్ప సినిమా వరల్డ్ వైడ్గా చాలా గ్రాండ్గా రిలీజ్ అయింది. ఫస్ట్ డే కలెక్షన్స్ ఆల్మోస్ట్ ఒక 20 crores అంటున్నారు, 20 నుంచి 40 crores వరకు. అయితే ఇప్పుడు ఆ ఫస్ట్ డే కలెక్షన్స్కి ఇండస్ట్రీ హిట్ అనే విధంగా మూవీ టీం వాళ్ళే అఫీషియల్గా రిలీజ్ చేసుకున్నారు ఒక పోస్టర్. సో మరి ఏ విధంగా ఇండస్ట్రీ హిట్ అవు చెప్పగలరా? నిజమే, అది ఇండస్ట్రీ హిట్టే. అది ఒక దేవుడు, ఒక హిందూ సాంప్రదాయాన్ని, ఒక దైవ సాంప్రదాయాన్ని, ఒక మన్యం సాంప్రదాయాన్ని, ఆ మన్యంలో ఆ దేవుడి గురించి పలానా గ్రూపులుగా కట్టుకొని ఒక ఊరు గ్రూపులు మొత్తం కలిపి 5 గ్రూపులుగా కట్టుకొని ఆ దేవుడిని అక్కడి నుంచి కదిలించకుండా ప్రాణాలని సైతం పళ్ళంగా పెట్టి ఆ దేవుడి కోసం, ఆ దేవుడు ఉంటున్న ప్రదేశానికి ఎవరిని రానివ్వకుండా చాలా బాగా చేశారు. దీనిలో ప్రభాస్ గారు ఒక 10 నిమిషాలే కనపడ్డారు. ఆయన కనపడ్డప్పుడు మాత్రం హాల్ మొత్తం బెంచీలు మొత్తం తగలబెట్టేశారు. ఆడియన్స్ ఒకటి ఎరక్కొట్టి పారేశారు. ఎవరి దగ్గర కాజోల్ గారు అండ్ అక్షయ్ కుమార్ గారి దగ్గర ఒక 2.5 నిమిషాలు, మోహన్ బాబు గారి దగ్గర ఒక 2.5 నిమిషాలు, తర్వాత హీరోయిన్ దగ్గర ఒక 2.5 నిమిషాలు, మంచు గారి దగ్గర ఒక 2.5 నిమిషాలు. ఇంతే, జస్ట్ మనిషికి 2.5 నిమిషాలు చొప్పున కనపడ్డా కానీ అటు బెసకకుండా ఇటు కదలకుండా మనిషి అట్లా నుంచున్నట్టే యాక్షన్ చేశారన్నమాట. చాలా బాగా చేశారు. పెళ్ళి ఏమన్నా అయిందా నీకంటే, నా పెళ్లి గురించి ఎందుకు లేవయ్యా, నేను ఫస్టే పెళ్లి కాలేదు, నీకు పెళ్ళి అయితే తెలిసి నన్ను పెళ్లి చేసుకున్నావా అని అడుగుతాడు. ఈ భార్య బాంధవ్యాల గురించి అడగడానికి వచ్చినప్పుడు, నా పెళ్లి గురించి ఎందుకు లేవయ్యా, మీ ఆవిడని ఏం చేసావు అని అంటాడు. మా ఆవిడ మా ఇంట్లో ఉందంటాడు. అట్లాగే చాలా బాగుంది సినిమా. ఒక హిందూ సాంప్రదాయాన్నే కానీ, హిందూ సాంప్రదాయానికి ఉన్నటువంటి దైవదానాన్నే కానీ, ఒక మన్యం సాంప్రదాయాన్నే కానీ, అది చాలా అంటే ఆ లొకేషన్లో అది కూడా చాలా బాగా తీశారు. సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్. మోహన్ బాబు గారి ఖాతాలో ఈ సినిమా ఒక లెజెండరీగా పడుతుంది. థ్యాంక్ యూ.